వచ్చిన పెన్షన్ అక్కడ కట్టేస్తే ఎందుకు ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని? అందుకే మేమే కడతామని చెప్పాను. ఆ, నడవడానికి దారి లేని చోట నువ్వు కారే నడపమంటున్నావు. ఆ, ఐడియా. ఏంటిది? మనం ఇంకొక కార్ కొందాం, ఆ కారు అద్దెకిద్దాం, వచ్చే అద్దె చిట్టి కడదాం, ఆ చిట్టి ముందే పాడి రూమ్ కడదాం. ప్లాన్ బాగుంది కానీ ముందు ఇంకో కార్ కొనాలి కదా. నీ ఒంటి మీద బంగారం ఉంటే అది తాకట్టు పెట్టి కొనేవాళ్ళం. ఇంకొక ఐడియా. ఏంటి? నా బంగారం తాకట్టు పెడదాం. అదంతా మా అమ్మ మొహం మీద విసిరిగొట్టావు కదా. మళ్ళీ మన మొహం మీద కుటుంబని అడుగుతాం. ఏంటి? నేను సంపాదించిన రోజే నగలు వేసుకుంటానని శపథం చేశాక నేను ఆ నగలు ఎందుకు అడుగుతాను? నేను ఆ నగలు వేసుకోవడానికి కాదు కదా అడిగేది, మనం కారు కొనడానికి కదా అడిగేది. వద్దు, ఎందుకు అడిగినా ఎగదాలు చేస్తారు. అలా అనుకుంటే మనం ఆ రూమ్ ఎప్పటికీ కట్టలేమండి. ఇంకేమైనా దారుందేమో ఆలోచిద్దాం. మనోజ్, ఎవరు లేరేంటి? నేనున్నానుగా. జోకా? కస్టమర్స్ ఎవరు లేరేంటి? వీక్ డేస్ కదా, అందరికి ఆఫీసులు ఉంటాయి, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. మనోజ్, రేపు బాంబే నుంచి తెలిసిన వాళ్ళు వస్తున్నారు, చాలా డబ్బున్న వాళ్ళు. ఇక్కడ పెద్ద రిసార్ట్ లో పెద్ద ఈవెంట్ ఒకటి చేస్తున్నారంట. రమ్మని మనకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. రేపేనా? కానీ మనకి వెళ్ళడం కష్టం కదా. కారు ఉందిగా, ఏం కష్టం? షాప్ ఓపెన్ చేయాలి కదా. స్టాఫ్ చూసుకోమందాం. నిజమైన బిజినెస్ మ్యాన్ స్టాఫ్ మీద షాప్ ని వదిలేసి వెళ్ళడు. నేను స్టాఫ్ నమ్మలేను. పోనీ నా ఫ్రెండ్ విద్యను ఉండమన్నా? నిన్ను నన్ను తప్ప నేను ఇంకెవ్వరిని నమ్మలేను రోహిణి. అది కాదు మనోజ్, ఇంట్లో రూమ్ విషయంలో నానా గందరగోళం నడుస్తుంది. మనకి పెళ్ళయ్యాక ఇద్దరం ఏకాంతంగా గడిపే అవకాశమే రాలేదు. రాలేదు కాదు, నువ్వే ఇవ్వలేదు. రేపు ఇద్దాం అనుకుంటున్నాను. రిసార్ట్ లో మనకి సెపరేట్ గా రూమ్ ఇస్తారు. ఏకాంతంగా నైట్ అంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. కాదనుకో మనోజ్. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన దూరం పెట్టేస్తుంటావు, అలాంటిది ఇప్పుడు ఏంటి ఇంత దగ్గరకు వచ్చి ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నావు? ఇలాగే ఉంటే మన మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది అనిపిస్తుంది. అందుకే దగ్గర అవ్వాలని ఆశపడుతుంది. కానీ ఇది ఆఫర్ల సీజన్ కదా, రేపు చాలా మంది కస్టమర్స్ వస్తారు. ఈ సీజన్ ఎప్పుడైనా వస్తుంది, కానీ నేను ఎప్పుడు పడితే అప్పుడు ఆఫర్ ఇవ్వలేను కదా. ఇది మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఇస్తానో చెప్పలేను. ఆలోచించుకో మరి. ఆలోచించినా ఆశాభంగం కాగలదు. షాప్లో ఆఫర్లు, వైఫ్ ఆఫర్లు, ఏది వదులుకోవాలి, ఏది యాక్సెప్ట్ చేయాలి? అదే ఇదే, ఇదే అదే. వైఫ్ ప్రేమగా ఆఫర్ చేస్తే ఎంతసేపు ఆలోచిస్తున్నావు? నువ్వెక్కడ మొగుడువయ్యా బాబు. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే నేను అసలు మగాడినే కాదన్నట్టు తీసి పారేస్తున్నావు. సరే, నీకంటే నాకేది ఎక్కువ కాదు, వెళ్దాం. నిజంగానా? థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని. అయితే నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పేస్తాను. ఏసీ మస్ట్, అంబియన్స్ బాగుండాలి, నైట్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అవన్నీ నేను చూసుకుంటానులే, నాకు వదిలే. హలో, ప్రభావతి ఫర్నిచరా? అవును, ఎవరు? నేను దేవుణ్ణి. దేవుడా? ఎవరో పిచ్చోడ్లా ఉన్నాడు. హలో హలో, కస్టమర్ దేవుణ్ణి సార్. ఓహో, మీరు అలా వచ్చారా? సరే సార్, చెప్పండి. మేము ఒక సర్వీస్ అపార్ట్మెంట్ కడుతున్నాం. దానికి సిమెంట్ ఇసుక కావాలా? ఇది ఫర్నిచర్ షాపు, ఇక్కడ దొరకవు. చెప్పేది పూర్తిగా వినరా? చెప్పండి. అన్ని ఫ్లాట్స్ కి ఫర్నిచర్ కావాలి, ప్రొవైడ్ చేయగలరా? ఎన్ని ఫ్లాట్స్? 10 ఫ్లాట్స్. ఏమని కావాలి సార్? ప్రతి ఫ్లాట్ కి డబుల్ కాట్ బెడ్స్, సోఫాలు, డైనింగ్ టేబుల్స్, వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయి కావాలి. ఇలా 10 ఫ్లాట్స్ కి కావాలి. మీరు అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను. మీ దగ్గర రెడీగా ఉన్నాయంటే
ఇప్పుడే డబ్బు ఇచ్చి తీసుకెళ్తాను. రేపే డెలివరీ చేస్తాను సార్. అయితే రేపే వస్తాను. రండి రండి, మీకు మంచి ఆఫర్లు కూడా ఇస్తాను. రోహిణి, మనం లక్కు తోక తొక్కాం. ఫస్ట్ టైం పెద్ద ఆర్డర్ వచ్చింది. నిజంగానే వస్తారంటావా? కస్టమర్ జెన్యున్ గానే ఉన్నాడు. సింగిల్ పేమెంట్ అంటున్నాడుగా. తక్కువలో తక్కువ ఒక 4 లక్షలు అయితే బిల్ అవుతుంది. మనకి ప్రాఫిట్ 1 లక్ష పైన వస్తుంది. ఎస్. కానీ రేపు మనం రిసార్ట్కి వెళ్తున్నాం కదా. ఇంత పెద్ద ఆర్డర్ వస్తే రిసార్ట్ అంటావేంటి రోహిణి? అంటాను, నువ్వు వెళ్ళరా. మరి మనం ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం కదా. ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి, కానీ ఇంత మంచి ఆర్డర్ వదులుకోవడం కరెక్ట్ కా. నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం, సరేనా? ఎక్కడున్నావు? మా అత్తారింట్లో. మీ అత్తగారి ఇంటి నుంచి ఒకసారి బయటకు వస్తావా? ఎందుకు? పని మధ్యలో ఆపేసి వెళ్తానంటే ఆవిడే గేటేస్తారు. అబ్బా, ముందు బయటికి రా. సరే. ఏయ్ ఆగో. ఎక్కడికి? బయటికి. ఎందుకు? మా ఆయన రమ్మన్నారు. మీ ఆయన లోపలికి రాడా? నన్నే రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నాడు? తెలీదు. పని పాత్ర పెట్టి పని మందిరాలు తిరగబోయిందని పనంతా వంటగదిలో పాత పెట్టి బయటికి పోతానంటావేంటి? రమ్మంటున్నారు. నేను వద్దంటున్నాను. ఏమండి, ఇప్పుడు వెళ్ళొచ్చా? ఏడు. ఎంత పొగరు దీనికి. అంతా విన్నారా? దాని పొగరు చూసారా? నీ మూర్ఖత్వమే చూశాను. అధికారం అన్ని వేళలా పనిచేయదు. దాన్ని పొదుపుగా వాడుకోవాలి. ఇల్లు కట్టి చూడు, కళ్ళు తాగి చూడు. ఇల్లు కట్టి చూడు, కళ్ళు తాగి. ఇంట్లోకి రాకుండా ఇక్కడే పాటలు పాడుతున్నారేంటి? నువ్వు శబదాలు చేసుకుంటూ పోతున్నావు. ఆ శబదాల కోసం నేనే కదా తిప్పలు పడాలి. ఇల్లు కట్టాలన్న మన ఆలోచనకి ఇవాళే పునాదిరాయి వేస్తున్నాను. ఇటుకలా? ఎవరి మీద విసరడానికి తీసుకొచ్చారు? విసరడానికి కాదు, రూమ్ కట్టడానికి. కొత్త ఇటుకలతో రూమ్ ఎలా కడతాం? పైగా ఈ మాత్రం ఇటుకలతోనే ఎలా కడతాం? ఒక ఇటుక బట్టి ఓనర్ నా కస్టమర్. డ్రాప్ చేశాక డబ్బులకి బదులు ఇటుకలు తెచ్చాను. ఇక నుంచి ఆయన డ్రాప్ చేసినప్పుడల్లా డబ్బులకి బదులు ఇటుకలు తెచ్చుకుంటాను. నేను ఒక సిమెంట్ కూడా వాళ్ళకి పూలిస్తూ ఉంటాను. నేను కూడా డబ్బులకి బదులు సిమెంట్ బస్తా తీసుకోనా? మంచిదేగా. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అన్నారు పెద్దలు. మనం ఇవాటి నుంచి రూమ్ కోసం కష్టపడబోతున్నాం. అయితే తొందరలోనే మనం రూమ్ కట్టబోతున్నాం అన్నమాట. ఉన్నమాటే. నువ్వు శబదం చేసావు, దాన్ని నేను తీర్చేస్తాను, అంతే. ఇటుకలు తెస్తేనే ముద్దు పెట్టి రూమ్ కట్టిస్తే ఏం చేస్తాం? 4 పిల్లల్ని కలుస్తాను. అమ్మో వద్దు. ఇదిగో పట్టు. పద. ఏంటది? నానా, వీధి చివర ఉచిత కంటి వైద్యం చేసే క్యాంప్ పడింది, అమ్మని తీసుకెళ్ళు. రేయ్ ప్రభా, ఎక్కడికి రా? రూమ్ కోసం నానా. లోడు తెప్పించావా? కొన్నే తెచ్చాను. ఈ 4 పెట్టి హోమం చేస్తావా? మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, మొదటి ఇటుక ఎప్పుడు ఒక్కటే మరి. బాగుంది. మంచి రోజు, మంచి ప్రయత్నం. పక్షి ఒక్కొక్క పుల్ల ఏరి గూడు కట్టుకున్నట్టు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోతేనే రూమ్ తయారవుతుంది కదా అత్తయ్య. అబ్బా ఏం చెప్పావే. ఇలా అయితే మీరు షష్టి పూర్తిగా కట్టుకుంటారు. ప్రభా, నమ్మకంతో మొదలు పెడుతుంటే
నువ్వేంటి అపశకున మాటలు మాట్లాడుతున్నావు? పర్వాలేదు మావయ్య. అతే ఎప్పుడు నేను ఈయన్ని భరించలేక వదిలేసిపోతాను అని అంటారు కదా. కానీ ఇప్పుడు షష్ఠి పూర్తి చేసుకోమన్నట్టు ఆశీర్వదించారు. చూసారా, ఆ వెటకారంలో కూడా మీనా అమ్మ మమకారాన్ని చూసింది. ఏడ్చిందిలే. చూడమ్మా కారావతి, మీనా చేతుల్లో ఇటుకలు ఉన్నప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అంటే ఏంటి, నా మీదకే విసురుతుందా? ఏమో, ఒళ్ళు మట్టినప్పుడే కదా మీనా రౌడీల మీద ఇటుకలు విసిరింది. రేయ్, దానికి తల బద్దలైపోయినట్టు కళ్ళకు కనపడింది లేరా. నువ్వు వెళ్ళు. నానా, నేనే రూమ్ కడతాను, మీనా గుమ్మానికి రిబ్బన్ కడుతుంది. అది నువ్వే కట్ చేయాలి. యా, మరి నేనేం చేస్తానంట? ఆ 2 రిబ్బన్లతో 2 జడలు వేసుకొని తిరుగు. అర్థమే. ఇరవై 25 ఇటుకలు ఉన్నాయి. ఒక రూమ్ కి ఎన్ని పడతాయి? ఎన్ని పడితే అది చేస్తాను. మీరు తేలేరని నేను అనలేదు. శబదం చేసావు కదా. రూమ్ కోసం చేశానా? మీ గౌరవం నిలబెట్టడం కోసం చేశాను. ఆ, మనం కిచెన్ ఎక్కడ కట్టించుకుందాం? కిచెన్ ఆగ్నేయంలో, అంటే అటు. ఓహో, మరి పూజ గది? మనం కడుతుంది ఇల్లు కాదు, రూమ్. రూమ్ కాదు, బెడ్రూమ్. ఇదే డోర్ ఓపెన్ చేసాం. లోపల ఆ పక్క కిటికీ, చల్లటి గాలికి కిటికీ దగ్గర కుర్చీలు వేసుకొని కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. అవును, ఇద్దరు వల్ల కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. అటువైపు డబుల్ కాట్ బెడ్ వేస్తాం. పేరుకే డబుల్ కాట్, మనం దగ్గరగానే ఉంటాం. చి. మరి బీర్లు అక్కడ పెడదామా? నీ ఇష్టం, ఏది ఎక్కడ ఉంచాలో నాకంటే బాగా నీకే తెలుసు కదా. నేను చూసుకుంటానులేండి. ఇక్కడ ఇక్కడ ఒక టేబుల్ వేద్దాం. దాని మీద ఒక ఫ్లవర్ వాస్, అందులో తాజా పూలు. ఈ గది ముందు మొత్తం పూల కుండీలు పెడతాను. మల్లెపూల కోసం సన్నటి పందిరి వేద్దాం. చిన్న కిచెన్ కూడా కట్టుకుందాం. అప్పుడప్పుడు టీ ఇక్కడ పెట్టుకోవచ్చు. దానికి స్థలం సరిపోవాలిగా. భర్తలు సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో ఇల్లు కట్టాలనుకుంటారు, కానీ భార్యలు అక్కడ అది కావాలి ఇక్కడ ఇది కావాలి అంటూ బడ్జెట్ 4 ఇంతలు పెంచి అప్పులు పాలు చేస్తారు. నువ్వేమో ఉన్నందులో సర్దుకోవాలని చూస్తున్నావు. మీరు అప్పుల పాలైతే నేను సంతోషంగా ఉంటానా? రూమ్ రెడీ కాగానే మనం చాలా సంతోషంగా ఉంటాం. మన మొదటి రాత్రి ఇక్కడే జరుపుకోవాలి. మన మొదటి రాత్రి ఎప్పుడో అయిపోయింది కదా. ఈ గదిలో మొదటి రాత్రి పాలు పళ్ళు హల్వా పెట్టుకుని నువ్వేమో ఆ రోజు పూలు అమ్మకుండా బెడ్ మీద డెకరేట్ చేసి చాలు, నాకు సిగ్గేస్తుంది. ముద్దేస్తాం. ఇక నిన్నులంతా బయటపడుకోమని ఎవ్వరూ అంటారు. మన రూమ్ లోకి ఎవరూ రారు, ముఖ్యంగా మా అమ్మ వచ్చి విజులుకుంటూ రాదు. కుడికాలు ముందు పెట్టి ఇంట్లో అడుగు పెడదాం. ఉండండి, దేవుడి పట్టం పట్టుకోవాలి. సూపర్, పద. ఎలా ఉంది మన సామ్రాజ్యం? మీ మనసులాగే విశాలంగా ఉంది. ఏంటి? అవును, నేను ఎక్కడ కూర్చొని పూలు అందుకోవాలి? స్వామి, మాకు ఇలాగే రోజు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చేలా చెయ్యి. త్వరలోనే నీ గుడికొచ్చి 1116 సమర్పించుకుంటాను. 1116కి ఇంత బిల్డప్పా? ఇంకా దండం పెట్టుకుంటున్నా కానివ్వండి, కస్టమర్స్ వచ్చే టైం అయింది. మనోజ్ గారంటే మీరేనా? మీరు
నిన్న ఫోన్ చేస్తే నేనే సార్. యా 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 సర్వీస్ అపార్ట్మెంట్. 10 ఫ్లాట్స్. ఓకే ఓకే రండి రండి అదండి. రండి సార్ కూర్చోండి. మీకోసం ఎదురు చూస్తాను. ఏం తీసుకుంటారు? జ్యూస్, కాఫీ, టీ అలాంటివి? ఇస్తే ఫర్నిచర్ తీసుకుంటారు. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. రవి కమ్ హియర్. సార్ వాళ్ళకి జ్యూస్ తీసుకుంటారు. ఓకే సార్. మీ ఫర్నిచర్ రెడీగా ఉంది సార్. జ్యూస్ ఇవ్వకుండా మాకు ఫర్నిచర్ ఇచ్చేలా లేరే. కస్టమర్ని గౌరవించుకోవడం మా ధర్మం సార్. ఎదిగే బిజినెస్ మ్యాన్ లక్షణం అంటే ఇదే. థ్యాంక్ యూ సార్. మా అమ్మ కూడా ఎప్పుడు ఇదే మాట అంటుంది, నువ్వెప్పటికైనా దేశంలోనే గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతావరా అని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మీ మర్యాదను చూస్తుంటే ముచ్చటేస్తుంది సార్. మా ఆఫర్లు చూస్తే అవురా అంటారు. మా ఫర్నిచర్ రెడీగా ఉందన్నారు కాబట్టి ఇప్పుడే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాం. తప్పకుండా సార్. 2 నిమిషాలు ఉండండి, బిల్ చేసిస్తాను. మాకు బిల్ వద్దు. ఏ? మా పర్చేసింగ్ అంతా ఆఫ్ రికార్డే ఉంటుంది. ప్రతిదీ అఫీషియల్గా చూపిస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. కాబట్టి మాకు బిల్ వేయకుండా ఇవ్వండి. కరెక్టే సార్, కానీ ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం అవుతుందేమో. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టి మీ మీదకి ఇంకా రాదు. ఆ, ఆ, అంటే ఇప్పుడు మీరు ఇచ్చేది బ్లాక్ మనీయా? అంతేగా. భయపడకండి సార్, బిజినెస్లో ఇలాంటివన్నీ కామన్. ఈ మాత్రం అడ్జస్ట్మెంట్ చేయకపోతే మీరు ప్రాఫిట్ సంపాదించలేరు. ఇంత పెద్ద ఆఫర్ వచ్చిందని సంతోషపడాలో, బిల్ లేకుండా ఇవ్వాలని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సార్. మీకు మరీ అంత భయంగా ఉంటే చెప్పండి, వేరే షాప్కి వెళ్ళిపోతాం. వద్దండి, మీరు వస్తున్నారని ఇప్పుడు ఆగిపోయాను. ఇంత మంచి ప్రాఫిట్ వస్తుంటే నేను మాత్రం ఎలా వదులుకోగలను? ఎలాగో ట్యాక్స్ భయం ఉండదంటున్నారు. నేను ఇచ్చేస్తాను, మీరు తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు నాకు పూర్తి స్థాయి బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మా అమ్మగారు కూడా ఇదే అంటారు. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతారని కదా. ఎస్ ఎస్. లెక్క పెట్టుకోండి. బరువు చూస్తేనే తెలుస్తుందిలేండి, కరెక్ట్గానే ఉన్నాయని. మా షాప్లో ఫస్ట్ పెద్ద బిల్లు మీదే. మాది లక్కీ హ్యాండ్ సార్. త్వరలోనే మీ స్థాయి ఎక్కడో ఉంటుంది. చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ మా తృప్తి కోసం. థ్యాంక్ యూ. అడ్రస్ ఇవ్వండి, ఫర్నిచర్ పంపించేస్తాను. అవసరం లేదు, మేము బండి తెచ్చుకున్నాం, తీసుకెళ్ళిపోతాం. ఓకే సార్. హే, అప్పుడే వచ్చేసావా? ఈరోజు వర్క్ త్వరగా అయిపోయింది, వచ్చేసాను. నువ్వేంటి నీరసంగా ఉన్నావు? ఏం చెప్పమంటావు? రోజంతా నిలబడి కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఇంకా నా వల్ల కాదు బాబాయ్. ఆ నొప్పులు నిలబడ్డం వల్ల రాలేదు, హై హీల్స్ వేసుకోవడం వల్ల వచ్చాయి. ఓయ్ నోర్మి, నేను ఆ హై హీల్స్ ఎప్పటి నుంచో వేసుకున్నాను. అప్పుడు రాని పెయిన్స్ ఇప్పుడు స్పెషల్గా వస్తాయా? ఖచ్చితంగా ఎక్కువసేపు నిలబడడం వల్లే వచ్చాయి. మరి అలాంటప్పుడు ఎక్కువసేపు నిలబడటం ఎందుకు? మధ్య మధ్యలో కూర్చోవచ్చు కదా. ఎక్కడ్రా బాబు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని కనీసం నాకు కాఫీ తగ్గ టైం కూడా ఇవ్వలేదు. మొత్తం ఫినిష్ చేయాల్సి వచ్చింది. రవి, కాస్త నా కాళ్ళు పట్టవా? సరే, నిన్ను చూస్తుంటే జాలిస్తోంది. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? డోర్ క్లోజ్ చేయడానికి. ఎందుకు? ఎవరైనా చూస్తే బాగోదు కదా. ఎందుకు బాగోదు? నువ్వు నీ భార్య కాళ్ళు పడుతున్నావు అంతే కదా. అలా కాదు శృతి. ఓయ్, ఓవర్ యాక్షన్ చేయకు. ప్రతిదానికి డోర్ క్లోజ్ చేయడం ఏంటి? పట్టు. సరే. థ్యాంక్స్ రవి. ఆహా, చాలా బాగా కాళ్ళు పడుతున్నావు రవి. నాకు తెలియకుండా నువ్వు హోటల్ మేనేజ్మెంట్తో పాటు మసాజ్ సెంటర్లో కూడా
పార్ట్ టైం జాబ్ చేసావా? ఇదే మరి ఎటకారం అంటే. ఏదో నువ్వు కాళ్ళు నొప్పెడుతున్నాయి అన్నవని పడుతున్నాను. కామెంట్ చేసావంటే ఇప్పుడే ఆపేస్తాను. వద్దు బాగుంది, అలాగే పట్టు. రవి, మ్మ్. నాకు నెయిల్ పాలిష్ పెట్టవా? నెయిల్ పాలిష్ చేయడం నాకు రాదు. అదే పెద్ద కష్టం కాదు. నువ్వు బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు దానిపైన బటర్ రాస్తావు కదా, అలాగే నా నెయిల్స్ మీద కూడా నెయిల్ పాలిష్ రాసేసే. ఓ, అంతేనా? తీసుకో. ఒక షార్ట్ ఫిల్మ్ కి డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. అందులో హీరోయిన్ కి తన భర్త అలానే నెయిల్ పాలిష్ పెట్టేస్తాడు. అలా భర్తతో నెయిల్ పాలిష్ పెట్టించుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ప్లీజ్ 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 నెయిల్ పాలిష్ పెట్టవా? నువ్వు క్యూట్గా అడిగితే నేను కాదంటానా? ఏంటి అమ్మాయి కాళ్లే అనుకుంటే మరీ ఇది లేకుండా కోళ్ళ రంగు కూడా వేయించుకుంటుంది. వామ్మో, తనని ఇలాగే వదిలేస్తే నా కొడుకుని పనోడి చేసేలా ఉంది. హే, ఎందుకు ఆపావు? హాయ్ ఆంటీ, మీరేంటి ఇలా వచ్చారు? నేను ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను కానీ నువ్వేంటి వాడి చేత కాళ్ళు పట్టించుకుంటున్నావు? అదా, స్టూడియోలో రోజంతా నిలబడి ఉన్నాను కదా, కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి.